వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు దక్షిణ మధ్య రైల్వే విస్తృత స్థాయి ఏర్పాట్లు. రేపు సికింద్రాబాద్లో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు. 7 గంటల సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న నోటీసుల పరంపర. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు. ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్ సర్కార్. 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు. డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు దక్షిణ మధ్య రైల్వే విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా సికింద్రాబాద్ మహబూబ్ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. 720 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బొల్లారం, మేడ్చల్, ఫలక్నుమా, ఉమ్దానగర్ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అదే వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, పోలీస్, రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గురువారం పోలీసు ఉన్నతాధికారులు, ప్రధాని భద్రతా సిబ్బంది, ఆయా విభాగాల అధికారులు పెరేడ్ గ్రౌండ్స్ లో వేదికలను పరిశీలించారు. విఐపి మీడియా, సాధారణ ప్రజానికానికి ఏర్పాటు చేసినటువంటి వేర్వేరు గ్యాలరీలను తనిఖీ చేశారు. ప్రధాని పర్యటనలో భాగస్వాములయ్యే అధికారులకు కోవిడ్ పరీక్షలను తప్పనిసరిగా చేశారు. కాగా ప్రధాని పర్యటనకు సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి సివి ఆనంద్ పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ కు వచ్చే క్రమంలో చిలకలగూడ జంక్షన్ నుంచి ప్రయాణికులను అనుమతించరని పేర్కొన్నారు. క్లాక్ టవర్, పాస్పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్, మెయిన్ రోడ్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్లాలని సూచించారు. అలాగే పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఆయా రూట్లలో నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ధోబిఘాట్, జేబీఎస్ సమీపంలోని కంటైన్మెంట్ పార్క్ వద్ద, ఆదిలాబాద్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బిషన్ పోలో గ్రౌండ్స్ లో, నాగర్ కర్నూలు, నల్లగొండ నుంచి వచ్చే వాహనాలు ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లో, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఆర్ఆర్సీ గ్రౌండ్ లో, మహబూబ్ నగర్, వికారాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వద్ద, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు నుంచి పెరేడ్ గ్రౌండ్ కు వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డుకు చేరుకుని అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఇవాళ బెయిల్ పై విడుదల కానున్నారు. నిన్న హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనితా రాపోల్ ఆయనకు షరతులతో బెయిల్ ఇస్తూ తీర్పిచ్చారు. 2 వ్యక్తులు హామీ 20,000 పూచీకత్తుతో బెయిల్ లభించింది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జైల్లో ఉన్నారు. జైలు అధికారులకు సంజయ్ తరపు లాయర్లు బెయిల్ కాపీ ఇవ్వగానే బండి సంజయ్ విడుదలవుతారు. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం బండి సంజయ్ దేశం విడిచి వెళ్లకూడదు. అలాగే ఈ కేసు విచారణకు
సహకరించాలి. అయితే ఇవాళ బండి సంజయ్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ కరీంనగర్ లో ఆయన అత్తగారి దశదిన కర్మ ఉంది. అందులో పాల్గొంటారు బండి సంజయ్. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నోటీసులు పరంపర కొనసాగుతోంది. బీజేపీలో కీలక నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు కమలాపూర్ పోలీసులు గురువారం సాయంత్రం నోటీసులు అందజేశారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరు ఓఆర్ఆర్ పక్కనే గల ఈటెల నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈటెలతో పాటు ఆయన ఇద్దరు పిఏలు రాజు, నరేందర్లు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక కాగా 10th పేపర్ లీకేజీ కేసులో తనకు నోటీసులు అందాయని, ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఉన్న నేపథ్యంలో తాను ఈ నెల 7న విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 10న ఉదయం 11 గంటలకు హాజరవుతానని ఈటెల పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కాగా తనకు వాట్సాప్ వాడటం రాదని, ఫోన్ వస్తే మాట్లాడడం తప్ప తనకేమీ తెలియదని ఈటెల తెలిపారు. తాను వాట్సాప్ మెసేజ్లు ఓపెన్ చేయనని, తనకేదైనా అత్యవసర సమాచారం వస్తే తన పిఏలే చూస్తారని చెప్పారు. ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను భారీగా మార్చారు. విజయనగరం కలెక్టర్ ఏ సూర్యకుమారిని పంచాయతీరాజ్ కమిషనర్ గా, కర్నూలు కలెక్టర్ పి కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇవి చాలా కీలకమైన పోస్టులు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం కోరిన రీకౌంటింగ్ కు సమ్మతించని అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మిని అందరూ ఊహించినట్లుగానే బదిలీ చేశారు. అయితే ఆమెపై వేటు వేసినట్లుగా కాకుండా విజయనగరం కలెక్టర్ గా పంపారు. శాప్ లో ఉద్యోగులతో నిరసన, తీవ్ర వివాదాలు ఎదుర్కొని వెయిటింగ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డిని సిసిఎల్ఏ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్ గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను బాపట్ల కలెక్టర్ గా, జీవీఎంసీ గవర్నర్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆర్పి సిసోడియాపై జగన్ సర్కార్ కు ఇంకా కోపం చల్లారినట్లు లేదు. గత ఫిబ్రవరి 4న ఆయన్ను గవర్నర్ కార్యాలయం నుంచి బదిలీ చేసి వెయిటింగ్ లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ గా నియమించింది. గతంలో సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను అవమానకర రీతిలో తొలగించి ఇదే హెచ్ఆర్డీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిసోడియా వంతు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, ఇతర డిమాండ్లపై నాటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన తర్వాతే ఆయనపై బదిలీ వేటు వేయటం తెలిసిందే. హైకోర్టు ఆగ్రహానికి గురైన దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ను కార్మిక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఎస్ సత్యనారాయణను నియమించారు. ఆయనే ఆ శాఖ కార్యదర్శిగా కూడా ఉంటారు. కార్మిక శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి జి అనంతరామును మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. జెన్కో ట్రాన్స్కో ఎండీగా ఉన్న బి శ్రీధర్ ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించారు. నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబును జెన్కో ఎండీగా బదిలీ చేశారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఎంవి శేషగిరి బాబును కార్మిక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. సౌరభ్ గౌర్ ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు.
మెట్పల్లి పట్టణంలోని శ్రీ స్వయంభు గోల్ హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. భక్తులు వేల సంఖ్యలో ఉదయం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ సునీత వెంకట్ స్వామివారిని దర్శించుకున్నారు. లైవ్ నడుతున్నాయి ఆల్రెడీ. చూడండి బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పైపుల ద్వారా ఇంటింటికి నీరు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ క్రింది స్థాయి అధికారులు ఏమాత్రం కూడా అవేవి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు మండలంలోని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రం నుండి జగ్గాసాగర్, ఆత్మకూర్, రామలచక్కపేట గ్రామాలకు వెళ్లే దారిలో జగ్గాసాగర్ గ్రామ చెరువును ఆనుకుని గంగమ్మ దేవాలయం పక్కనే గల రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలి వృధాగా చెరువులోకి నీరు వెళ్తూ ఉంది. గ్రామస్తులు స్థానిక సర్పంచ్ తో పాటు పై అధికారులకు విన్నవించినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అలాగే వదిలేశారు. పగిలిన లీకేజ్ లో నుండి చాపలు వెళ్లడం గమనించిన గ్రామస్తులు గంగపుత్రులు స్థానిక సర్పంచ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. గత 10 రోజుల నుండి మెట్పల్లికి 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు పలు పనుల నిమిత్తం మెట్పల్లి మండలానికి వెళ్లి వచ్చేందుకు నరకయాతన పడుతున్నామంటూ విసుగు చెందిన గంగపుత్రులు చేపలు పట్టే వలతో నిరసనకు దిగారు. ఇప్పటికైనా పై అధికారులు దృష్టి సారించి పగిలిన పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో నూతనంగా రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. అట్టి విషయంలో రోడ్డు మరమ్మతుల విషయంలో రోడ్డు మొన్న సాఫ్ చేయడం, అట్టి సమయంలో ఏదైతే ఈ రోడ్డు మీద నుంచి మిషన్ భగీరథ పోతూ ఉందో మనం పైపులు వేసుకునే ఉద్దేశంతో అది జేసీ బట్టి దవ్వుతూ ఉండగా దానికి డ్యామేజ్ జరిగింది. ఆ పైప్కు
అయినా ఇట్టి విషయంపై అధికారులకు దృష్టికి తీసుకపోయి ఇప్పటికి 4-5 రోజులు అయితే ఉన్నది, కానీ స్పందించట్లేదు. ఈ రోజు కూడా మేము మాట్లాడడం జరిగింది, వస్తా అంటారు కానీ ఇప్పటికి రావడం లేదు. దీనివల్ల వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ముఖ్య విషయం ఇందులో ఏమని తెలిసింది ఈరోజు మాకంటే, ఈ మిషన్ భగీరథ నీళ్ళలో చేపలు కూడా వస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అధికారులకు తెలియాలి, అక్కడ ఉన్న ప్రభుత్వానికి తెలియాలి. మన తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు పెడితే అందులో చేపలు వస్తున్నాయి, మరి మేము ఈ తాగనీకి వాడుకోనికా లేకపోతే ఇలా చేపలు పట్టినీకి అనేది మాకు అర్థమవుతలేదు. అధికారులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ చేసి ప్రజలకన్నా మంచి సురక్షితమైన వాటర్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ విషయం వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జగ్గసాగర్ గ్రామం పైప్ లైన్ ఇట్లా రోడ్డు వైనింగ్ చేయడం వల్ల కొన్ని జాగాల పాత ఇల్లు డౌన్కు ఉన్నాయి కాబట్టి అది పైప్ వేసుకుంటామని అక్కడిక్కడ చేసి బట్టి ఓళ్ళదాలు సొంతంగా వేసుకోవడం జరుగుతుంది. అందుకోసం కొన్ని జాల ఇప్పుడు మెయిన్ లైన్కు ఆత్మకూరు వెళ్ళిపోయే లైన్కు కొన్ని జాల దెబ్బలు తాకింది, కొన్ని జాల పొక్కలు పడ్డది, డ్యామేజ్ అయింది. వాళ్ళకి చేస్తే వెంటనే వచ్చి లైన్ ఇన్స్టిట్యూట్ ఏర్పడుతుందని చూసిండ్రు, కానీ 2 డేస్ నుండి రావడం లేదు. ఏమైందంటే ఇంతకుముందు కాల్ చేస్తే వస్తున్నాం, నేను ఒక ఆయనకు పాలన మంచిగా అని చెప్పిండ్రు. చేస్తాం, ఇవాళ కంపల్సరీ చేస్తాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. అధికారులకు చెప్తే అధికారులు 2 రోజులలో చేస్తామని చెప్పారు. రేపే చేస్తామన్నారు కానీ ఏదో వర్కర్కు పానముషారు లేదు, అందువల్ల ఆగిపోయినామని ఇప్పుడు ఇంజనీర్ చెప్తుండ్రు. ఇమీడియట్గా మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మిషన్ భగీరథల చేపలు రావడంతో దానిపై మీ స్పందన ఎప్పుడు? పిల్లలు అంటున్నారు ఇక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ మడుగుల 2 చిన్న చేపలు కనబడ్డాయని. మరి ఇక అక్కడ పైప్ లైన్ నుంచి వచ్చినాయి, ఇక్కడ మన ఇలా ఊళ్ళో పెద్ద మనుషులను అడిగితే సుఖ ఇట్లాంటి చేపలు చిమ్మలు మన ఇక్కడ లేవు, ఇళ్ళకెళ్ళి వచ్చాయని చెప్తున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సత్య అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో సీతారామస్వామి వార్ల పరిణయ మహోత్సవం వందలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం సలేశ్వరం జాతరలో విషాదం నెలకొంది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక ఆమన్గల్ పట్టణానికి చెందిన విజయ అనే మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని అధికారులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. సలేశ్వరంలో విపరీతమైన జనం ఉన్నారు, ఎవరు రాకూడదు. ఈరోజు రేపు ఎల్లుండి రండి. ఫ్లోటింగ్ లో ఇప్పటికీ ఊపిరాడక ఒక 5-6 మంది ఇబ్బంది పడుతున్నారు, అవస్థలో ఉన్నారు. ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ఉన్నారు. అయితే ఆ డాక్టరు ఆడ లోకల్ ఒక డాక్టరు మొత్తం ఇట్లా చేసిండు, లంగ్స్లకు ఏదో పోయిందని చెప్పి ఆస్పిరేట్ అంటే వాంతి చేసుకుంది కదయ్యా, ఇక్కడ 2 ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటది, మనం తినే ఆహారం పోతుంది కదా, అప్పుడప్పుడు మనకి ఇలా సరైన. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానములో గల ఆంజనేయ స్వామి వారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, సుందరకాండ పారాయణములతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ భక్తులు పాల్గొన్నారు. ओम शांति 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 है। ओम तत्संयोरावृणि में है गातुम यज्ञाजा गातुम युद्धमते देवी सहस्रस्नः सहस्रमानुषेभ्यः ऊर्ध्वञ्चगातुभेषकं षण्णो आत्मदपदे शन्तिदुष्पदे। ओम शांति 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 है। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिं विस्तृतो भूत्वा अत्यतिष्ठदशाङ्कुलं पुरुष एवेन सर्वो यद्भूतमिच्छपव्यो उदावृत्तस्य
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బట్టు జక్రయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జి పొదారి అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ వారి పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుని డైవర్ట్ చేయడానికే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని జైలుకు పంపారని ఆరోపించారు. ఫౌండర్ వచ్చేసి దీన్ దయాళ్ శర్మ ఉపాధ్యాయ, తనే భారతీయ జనతా పార్టీ ఫౌండర్. ఇవాళ మనము వారిని గుర్తుంచుకునే విధంగా అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నం కలిసి ఒక మాట్లాడాలని అనుకున్నాం. చెట్టు ఉంటే వారి పేరిట బాగుంది. వారు పార్టీ ఫౌండర్ అధ్యక్షతన 1980 ఏప్రిల్ 6 అధ్యక్షులుగా ఉండి, తర్వాత జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ గారు, వీరిద్దరూ పార్టీ ఫౌండర్. వారు ఎంతో ఎనలేని సేవ పార్టీకి చేశారు. వారు అలా చేశారు కనుకనే మనం ఇబ్రహీంపట్నం మండలంలో ఇలా పార్టీ జెండా, మన భారతీయ జనతా పార్టీ జెండా, అలాగే ఏకాత్మత మానవ వసుదైక కుటుంబం అందరూ కలిసి మానవతావాదం అనేది తీసుకొచ్చినారు దీన్ దయాళ్ శర్మ గారు. అలాగే మనకు 2 సీట్లు ఉండేవి, ఇప్పుడు 270 సీట్ల దాకా మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక మళ్ళీ చెట్టు తయారైంది. అలాగని పార్టీ కింద వ్యవస్థ కానీ పూర్తిలో మండలాధ్యక్షుడు ఎగరేయాలి. ఎట్లా భారతీయ జనతా పార్టీ ఇవాళ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో పిరిల కృష్ణబాబుకు చెందినటువంటి శ్రీకృష్ణ జయకృష్ణ పెట్రోల్ బంకును కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులకి కొంచెం వారికి వెంకటాపురం पर्याप्यानन्तराराय सर्वस्तोमोऽवति शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्बुद्धिरस्तु आरोग्याविति డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమళ్ళ గ్రామం హై స్కూల్ ముందు ఆవరణలో వైసీపీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక రూపాలలో మోసాలు చేసి ఓట్లు దండుకోవడం తప్ప చేసిన మేలేమీ లేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు మహిళలు
పడుతున్న కష్టాలు చూసి చెలించి మహిళలకు అనేక పథకాలను రూపొందించారని అన్నారు. అమ్మఒడి, మహిళలకు ఆసరా, జగనన్న తోడు, శ్రీనిధి రుణాలు లాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అనేక రకాలుగా చేతనందిస్తున్నారని తెలిపారు. వీటిని ఓర్చుకోలేక ప్రభుత్వంపై అనేక రకాలుగా బురద జల్లుతున్నారని, వీటన్నింటినీ మహిళలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎవరి ప్రభుత్వ హయాంలో ఎక్కువ లబ్ధి పొందామో గుర్తుపెట్టుకుని మహిళలు మరలా సహాయం చేసిన వ్యక్తికి అండగా నిలవాలని తెలిపారు. మూడో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐపోలవరం మండలానికి సంబంధించి ఈరోజు మురమంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు పిన్నమల శ్రీని గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిత్రులు జెడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారికి, ఎంపీపీ మిరియం జ్యోతి గారికి, అలాగే వేదిక ఉన్న గ్రామ సర్పంచ్ రాజబాబు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చారో ఏప్రిల్ 11, 2019 వరకు మీరు చేసినటువంటి ఏదైతే తీసుకున్నటువంటి అప్పుగా తీసుకున్నటువంటి ఏదైతే మొత్తం ఏదైతే ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4 దఫాల్లో నేను మాఫీ చేస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు 2 దఫాల్లో ఇచ్చాం. మొన్న 25వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3వ విడత ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళ ఖాతాల్లోకి సుమారు 6,300 కోట్ల రూపాయలు, సుమారు ఇప్పటి వరకు 3 దఫాల్లో కలుపుకుంటే సుమారు 19,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇవాళ ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంతో చూసుకున్నట్లయితే మనం ఆ రోజు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ రోజు అక్క చెల్లెమ్మలకు కానీ ఆ రోజు ఉన్న మన రైతు సోదరులకు కానీ అబద్ధపు హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తా, అక్క చెల్లెమ్మలకు తీసుకున్న రుణాలన్నీ కూడా నేను మాఫీ చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చి ఆ రోజు గద్దెనెక్కారో 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇవాళ ఏ రకంగా మోసం చేశారనేది మీరు అందరికీ తెలుసు. మీరు అందరూ కూడా దానికి తగిన బుద్ధి కూడా మీరు చంద్రబాబు నాయుడు చెప్పారు. మెట్పల్లి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా గోల్ హనుమాన్ ఏరియాలో బలగం సినిమా గోల్ హనుమాన్ వార్డు ప్రజలకు ఇంజిన్ టైగర్ యూత్ ఆధ్వర్యంలో ఉచితంగా చూపించడం జరిగింది. ప్రజలు అత్యధికంగా వచ్చి సినిమాను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. మానవ సంబంధాలను చిత్రంలో చూపించిన విధానాన్ని ప్రశంసించారు. ఇంటికి ఎవరైనా పిలిచాము ఒక అనేది ఏదైనా పండుగ చేసుకుంటూ ఇస్తాం, అటేనే ఇస్తామా? నువ్వు ఎంత పెడతావో నేను చూడలేదా? అరే ఇంకేం బిడ్డ పెళ్ళినాడు ఇంటికి ఒక భోజనం చెప్తారా? నీకెందుకో మూసుకొని తాగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు దక్షిణ మధ్య రైల్వే విస్తృత స్థాయి ఏర్పాట్లు. రేపు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు. 7 గంటల సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న నోటీసుల పరంపర. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు. ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్ సర్కార్. 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.